తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదల సంక్షేమానికి సరికొత్త కోణం ఆవిష్కృతమైంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా సంక్షేమ అమలు జరిపిన ఘనత టీడీపీదే. సంక్షేమ ప్రదాతగా నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు ప్రజా హృదయాల్లో నిలిచిపోయారు. సంక్షేమం అంటే తాయిలాలు పంచి చేతులు దులుపుకోవటమేనా? వైసీపీ వచ్చిన తర్వాత సంక్షేమానికి తాయిలాల పంపిణీకి మధ్య గీతని చెరిపేసింది. దీంతో సంక్షేమ పరిధి కుచించుకుపోయింది. పేద ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాల్సిన సంక్షేమం ఎన్నికల్లో ఓట్లు కురిపించే తాయిలాలుగా మారింది. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అత్యధిక శాతం అనర్హుల జేబుల్లోకి చేరి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ప్రవేశపెట్టిన ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలు అప్పటి పరిస్థితుల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చాయి. తెలుగు గ్రామీణ క్రాంతి పథం పేరుతో అమలు జరిపిన కార్యక్రమాలు ప్రజల మౌలిక అవసరాలు భర్తీ చేశాయి. మండల కమిషన్ సిఫార్సుల అమలు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం, వారిని పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు దోహదపడింది. కేవలం ₹50కే హార్స్ పవర్ విద్యుత్ అందించడం ద్వారా నిత్యం కరువు కాటకాల్లో దయనీయ స్థితిలో ఉండే మెట్ట ప్రాంతాలు జలకళ సంతరించుకున్నాయి. ఈ పథకం రైతాంగ జీవన వికాసానికి దోహదపడటమే కాక వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపుకు ఉపకరించింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు సార్థకత చేకూరింది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. దీంతో ఆయా వర్గాల ఆర్థిక ఎదుగుదలకు కార్పొరేషన్ నిధులు ఎంతో దోహదపడ్డాయి. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించేందుకు పలు కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహకారం అందించడం వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేందుకు దోహదపడింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణ స్థాయికి ఉపకరించే ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలు జరిపారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అమలు జరుగుతున్న విధానాల్లో చాలా లోపాలున్నాయి. జగన్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో అమలు జరుపుతున్న పథకాలు కేవలం జనాకర్షణకే పరిమితమవుతూ ప్రచార ఆర్భాటాలకే ఉపయోగపడుతున్నాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోయి ఆంధ్రప్రదేశ్ను అమాంతం అప్పుల ఊబిలోకి నెడుతోంది. అంతేకాక సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసం బట్టబయలవుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే దిశగా సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రస్తుతం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.